కథాస్రవంతి డాక్టర్ ఎం సుగుణరావు గారి కథా సంపుటం ఆకాశంలో ఒక నక్షత్రం నుంచి ఆకాశంలో ఒక నక్షత్రం కథ. రచన శ్రీ ఎం సుగుణరావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. తలుపు దబదబమని కొడుతున్న చప్పుడు. కళ్ళు తెరవలేకపోతున్నాను. పడుకుని ఎంతోసేపు కాలేదు. కళ్ళు తెరిచి గోడ మీద గడియారం వంక చూశాను. అర్ధరాత్రి 12 దాటింది. ఆ చప్పుడు గుండెల మీద మృదంగంలా మోగుతోంది. ఎవరు తలుపు కొడుతోంది? తెల్లారితే గుడ్ ఫ్రైడే. తలుపు కొట్టేది వైఎంసీఏ కుర్రాళ్ళా? నన్ను పిలవడానికి వచ్చారా? గబగబా లేచాను. తలుపు తీసేసరికి 4 నిల్చున్నారు. అందరి ముఖాల్లోనూ ఆందోళన. ఏమైంది అన్నాను. మీ రూమ్మేట్ హాస్టల్ టెర్రస్ గోడ మీద నుంచి కిందకి దూకేశారట అన్నాడొక కుర్రాడు. ఎవరు? తొహిరోనా అన్నాను కంగారుగా. అవును, టెర్రస్ గోడపైకి ఎక్కి ఆకాశం మొక్క చూస్తూ దూకేశాడంటున్నారు చూసిన సెక్యూరిటీ గార్డులు, చెప్పాడు ఇంకో కుర్రాడు. మై గాడ్, ఆత్మహత్య! నాకు గుండె ఆగినంత పనయింది. వారి వెనకే నడిచాను. ఎవరితో బండి వెనక ఎక్కాను. మనసులో లేదు. తొహిరో మొదటిసారి నా రూమ్కొచ్చిన విషయం గుర్తుకొచ్చింది. సరిగ్గా 6 నెలల క్రితం, 20 ఏళ్లు దాటి ఉంటాయేమో. తెల్లగా, పొడుగ్గా, పల్చగా పెరిగిన గెడ్డం, ఒక చేతిలో పరుపు, మరో చేతిలో అంబేద్కర్ ఫోటో, భుజాన లగేజీ బ్యాగు. అవన్నీ క్రింద పెట్టి, మాస్టారు, నా పేరు తొహిరో, ఆస్ట్రోఫిజిక్స్ డిపార్ట్మెంట్ మొదటి సంవత్సరం పిహెచ్డి విద్యార్థిని. మీ రూమ్మేట్గా వచ్చాను అన్నాడు. లోపలికొచ్చి గదంతా చూశాడు. గోడ మీద ఒక మేకు కనిపించింది. అంబేద్కర్ ఫోటో తగిలించాడు. నాదొక ప్రశ్న. ఏమిటి మీ పేరు విచిత్రంగా తొహిరో అన్నాను. నా పేరు వేగంగా పలకండి అన్నాడు. తొహిరో 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 అన్నాను గబగబా. వెంటనే అతడు అసలు పేరేమిటో అర్థమైంది. పేరు తిరగేసి పెట్టుకున్నారెందుకు అన్నాను. ప్రపంచం తలకిందులుగా ఉంది. ఇలాంటి ప్రపంచంలో నడవాలంటే అలాగే ఉండాలి. గుర్రం జాషువా గారి గబ్బిలం కావ్యం చదవండి, మీకే అర్థమవుతుంది అన్నాడు. అతడి వంక ఆసక్తిగా చూస్తూ ఉండిపోయాను. బ్యాగులోంచి టెలిస్కోప్ తీశాడు. ఇది దేనికి అన్నాను. నా చదువు వీటితోనే ముడిపడింది. ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఖగోళ భౌతిక శాస్త్రం. ఆకాశంలో నక్షత్రాలు పరిశీలించాలి, కొన్ని నక్షత్రాలు కనిపెట్టాలి, వ్యాసాలు రాయాలి అన్నాడు. కార్ల్ సాగన్లా అన్నాను. నవ్వాడు నిర్మలంగా తొహిరో. వారం రోజుల తర్వాత యూనివర్సిటీ క్యాంపస్కు టాటూ కంపెనీ వాళ్ళు వచ్చారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఆ టాటూ కంపెనీ వారి టెంట్ దగ్గర క్యూలు కట్టారు. లైబ్రరీలో పుస్తకాలు తీసుకుని బయటకు వస్తూ ఉంటే ఆ క్యూలో తొహిరో కనిపించాడు. ఫ్యాషన్లకు, భేషజాలకు వ్యతిరేకం అనిపించే అతడిని ఆ గుంపులో చూడగానే ఆశ్చర్యం వేసింది. నేను రూముకు చేరుకున్న గంట తర్వాత వచ్చాడు. పుస్తకాలు క్రింద పెట్టి పరుపు మీద కూర్చుని తనే చెప్పడం మొదలుపెట్టాడు. మా తమ్ముడికి చిన్న ఉద్యోగం దొరికింది ఈ ఊళ్ళోనే. అమ్మ వచ్చేస్తానంది. తను డిగ్రీ చదివింది ప్రైవేటుగా. ఏవో ట్యూషన్లు దొరుకుతాయి. అంతా కలిసి ఒకే ఇంట్లో ఉందామనుకుని వేట ప్రారంభించాను ఇల్లు కోసం. 4 రోజుల క్రితం మీ రూమ్ దొరకకముందు చెప్పడం ఆపాడు. కూజాల్లో నీళ్లు గ్లాసులో వంచుకుని తాగాడు. మళ్లీ మొదలెట్టాడు. మన యూనివర్సిటీ దగ్గరలోనే ఒక టూలెట్ బోర్డు కనిపిస్తే వెళ్ళాను. వాళ్ళు అడిగిన మొదటి ప్రశ్న, మీరు ఫలానా అని. కాదు అన్నాను. మళ్ళీ ఫలానా అన్నారు. ఇది కాదన్నాను. ఆ తర్వాత ఇంటి పేరు అడిగారు. వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా అడిగారు. ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడిగారంటారు అన్నాడు తొహిరో. బహుశా మీ కులం ఏమిటో తెలుసుకుందామని. అంతే కదా? అవును అంతే. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను దళితుడిని అన్నాను. వాళ్ళకి అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా చూశారు. అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నాను. వెంటనే బాణంలా ఒక ప్రశ్న వాళ్ళ నుంచి వచ్చింది. చెప్పడం ఆపి నా వంక చూశాడు తొహిరో. ఏమిటా ప్రశ్న అన్నాను ఆసక్తిగా. షెడ్యూల్డ్ క్యాస్ట్ అయితే తెల్లగా ఉన్నావే, పైగా మీ భాష బాగుంది, శుద్ధ వ్యవహారికం అన్నారు. తొహిరో ఆ మాటలు చెప్పి తలొంచుకున్నాడు. నేను ఆ మాటలకు అతడి వంక జాలిగా చూశాను. ఇక ఇంకో సమస్య. మన సహచరులు, ఇంకా స్నేహితులు, ప్రొఫెసర్లు మన కళ్ల ముందే మన మూలాల గురించి కామెంట్లు చేస్తూ ఉంటే భరించడం కష్టమే. అందుకే అంటూ తొహిరో తన పొడుగు చేతుల చొక్కా పైకి మడిచాడు. మోచేతి పైన మెరుస్తున్న ఎర్రటి అక్షరాల టాటూ. నేను దళిత్, అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్.
ఆ దృశ్యం నాకు షాక్గా అనిపించింది. తుహిరో కన్నా నేను నయం. నాకు నల్ల రంగు ఇచ్చిన నా మాతాపితలకు మనస్సులోనే నమస్కరించాను. సార్ దిగండి అనటంతో తుహిరో జ్ఞాపకాల్లోంచి బయటకొచ్చాను. యూనివర్సిటీ ఆసుపత్రి గేటు ముందు ఉన్నాను. వాళ్లతో పాటు పరిగెత్తాను. ఎమర్జెన్సీ వార్డు బయట వందలాదిగా విద్యార్థులు చాలామంది. పోలీసులు ఎవరినీ లోపలికి వెళ్లనివ్వడం లేదు. నాకు ఆశ్చర్యం. అంతలోనే గుండెలో గుణపాలు గుచ్చినట్లుగా బాధ. ఒక విద్యార్థికి ఇంత ఫాలోయింగా? అతను నాకు తెలిసి ఎంతో మానసిక స్థైర్యం కలిగినవాడు. మరి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్టు? ఆలోచిస్తూనే ఆసుపత్రి మెట్ల మీద కూలబడ్డాను. ఇంతలో ఓ పోలీస్ కానిస్టేబుల్ నా ఎదురుగా వచ్చి నిల్చున్నాడు. నా వంక పరిశీలనగా చూసి, మీరేనా మాథ్యూస్? అవును అన్నాను అతడి వంక ప్రశ్నార్థకంగా చూసి. మీరు తుహిరో రూమ్మేట్ కదా? అవును. రండి, మా డిఎస్పీ గారు పిలుస్తున్నారు, కొన్ని వివరాలు కావాలట. సరే అంటూ అతన్ని అనుసరించాను. బయట పార్క్ చేసిన పోలీస్ వాహనం ఎక్కాను. పావుగంట తర్వాత ఆ కానిస్టేబుల్ ఒక ఆఫీస్ దగ్గర ఆపి లోపలికి తీసుకెళ్లాడు. అదొక పోలీస్ స్టేషన్. మెట్లెక్కి పై అంతస్తులో ఉన్న గది లోపలికి తీసుకెళ్లారు. ఆ గదిలో ఓ పెద్ద టేబుల్, దాని ముందున్న రివాల్వింగ్ చైర్లో సన్నగా పొడుగ్గా ఓ 50 ఏళ్ల పైబడిన వ్యక్తి యూనిఫామ్లో ఉన్నాడు. నమస్కారం చేసి నిలబడ్డాను. కూర్చోండి అన్నాడాయన. ఆయన ఎందుకు పిలిచినట్టు అనుకుంటూ ఆలోచనలో పడ్డాను. కొన్ని క్షణాల తర్వాత ఆయన నోరు విప్పాడు. తుహిరో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటారు? ఒక్కసారి ఆలోచనలో పడ్డాను. నెల క్రితం రూముకు చాలా ఆవేశంగా వచ్చాడు. సార్, చాలా అన్యాయం. మన జాన్ అజరయ్యను గైడ్ ఇవ్వకుండా ఏడిపిస్తున్నారు. ఎకనమిక్స్ పీజీ విద్యార్థి చెల్లప్పకు బంగారు పథకం వచ్చేలా ఉందని 2వ సెమిస్టర్లో మార్కులు తగ్గించారు. మాల్యాద్రికి యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో 4 సార్లు పాస్ అయినా ఒక సబ్జెక్టులో ఫెయిల్ చేశారు. అందుకే చెప్పడం ఆపేశాడు. అందుకు మీరేం చేయబోతున్నారు అన్నాను. ఆయన ఏం చెప్పారు అంటూ గోడ మీద రాజ్యాంగ నిర్మాత ఫోటో చూపించి, ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్. ముందు మనం జ్ఞానవంతులం కావాలి, ఆ తర్వాత మన ఆలోచనలు వికసించాలి, ఆ తర్వాతే ఉద్యమించాలి, సంఘటితం కావాలి అన్నాడు ఆవేదనగా. ఈ మాటలు గుర్తుకొచ్చాయి. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. డిఎస్పీ గారు ఒక డైరీ చేతికిచ్చారు. చూడండి, ఈ డైరీ తుహిరోదా? తీసుకుని పేజీలు తిరిగేస్తున్నాను. ఒకచోట ఆగిపోయాను. కొడవటిగంటి కుటుంబరావు గారు ఒక కథలో చెప్పారు, కొందరు తక్కువ కులాల్లో పుడతారు, కొందరు స్త్రీలుగా పుడతారు. ఆ ఇద్దరూ కలిస్తే మా అమ్మ. ఇక వారసత్వంగా సంక్రమించిన పనిపిల్ల పదవి. ఆ క్రమంలో ఒక యజమానికి భార్య, మళ్లీ బానిసగా రూపాంతరం. బానిస బతుకు నుంచి ఇమాన్సిపేషన్ అంటే విడుదల కోరుకుంది. ఈ నేపథ్యంలో 3 పిల్లలకు తల్లి అయింది. మళ్లీ ఆ తల్లి నుంచి సంక్రమించిందేమిటి? ఆ 2 అక్షరాలు. ఆపాను. ఆ టేబుల్ మీద ఆ రోజే వచ్చిన దినపత్రికలో బాక్స్ కట్టిన సూసైడ్ నోట్. తుహిరో మరణ వాంగ్మూలం పేపర్ చేతిలోకి తీసుకున్నాను. డిఎస్పీ గారు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. పేపర్లోని తుహిరో ఆఖరి లేఖలోని అక్షరాల వెంట నా కళ్ళు పరిగెడుతున్నాయి. నా పుట్టుక ఒక ప్రమాదం. దేహానికి మనసుకు మధ్య అంతరం. మనిషి విలువ పడిపోయింది. ఒక ఓటుకు, ఒక సంఖ్యకు, ఒక వస్తువుకు పతనమైంది. మెదడున్న మనిషిగా గుర్తింపు లేదు. చీకటి రాత్రులలో మెరిసే తారల మధ్య అస్తిత్వాన్ని వెతుక్కుంటూ బతకలేను. రణం లేదు. అలసిన మనసుకు మరణమే శరణ్యం. చదవడం ఆపి ఒక్కసారి కళ్ళు మూసుకున్నాను. అతడితో గడిపిన కొన్ని రోజులు, అతడి ఆవేదనలు, ఇప్పుడు ఆ డైరీలోని అక్షరాలు, ఈ అంతిమ సందేశం. ఆలోచనల ముడి విడిపోయింది. ఇంతకీ తుహిరో ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడంటారు? నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఆయన ఫోన్లో మాట్లాడడం ఆపి నా వంక సూటిగా చూస్తూ అన్నాడు. తుహిరో ఆత్మహత్య చేసుకున్నాడంటారా అన్నాను ఆ డిఎస్పీ గారితో మెల్లగా. ఆయన నా వంక ఆశ్చర్యంగా చూసి, మీకు మతిపోయిందా? లోకమంతా కోడే కూస్తోంది మీ మిత్రుడు ఆత్మహత్య చేసుకున్నాడని. దాంతోపాటు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆయన హాస్టల్ పైకెక్కి దూకేశాడు అన్నారాయన నా వంక చిరాగ్గా చూసి. అది సరే, తనది ఆత్మహత్యనంటారా అన్నాను మళ్ళీ. ఆ మాటలకు ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. చెయ్యి బిగుచుకుంది. నా కళ్లల్లో గుండు సూది గుచ్చితే వచ్చే రక్తంలా మెల్లగా వస్తున్న కన్నీళ్లు. ఆయన నా ముఖం చూసి, సారీ, మీ రూమ్మేట్ ఆత్మహత్యతో డిప్రెషన్కు లోనైనట్టున్నారు, తర్వాత కలుద్దాం అంటూ నా చేతిలో డైరీ తీసుకున్నాడు. నేను గబగబా బయటికి నడిచాను. కింద పోలీస్ జీపు, నన్ను తీసుకొచ్చిన కానిస్టేబుల్ నన్ను ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఆసుపత్రి దగ్గర తుహిరో క్లాస్మేట్ ఎదురయ్యాడు.
తొహిరో కోమాలోకి వెళ్ళిపోయాడు. ఐసీయూలోకి మార్చారు. 24 గంటలు దాటితే కానీ ఏమీ చెప్పలేరట. ఎవరినీ ఐసీయూలోకి రానివ్వటం లేదు. ఆ మాటలతో రూమ్కొచ్చేశాను. అప్పటికి తెల్లవారింది. ఆ రోజు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, క్రీస్తు శిలువపై మరణించిన రోజు. చర్చికి బయలుదేరాలి అనుకుంటూ గబగబా తయారయ్యాను. పావుగంటలో చర్చి లోపలున్నాను. చర్చిలో ఫాదర్ శిలువుపై చెప్పిన ఆఖరి సందేశంలోని 7 మాటలను వివరిస్తున్నాడు. మనసులో లేదు. ఫాదర్ చెబుతున్న ప్రసంగంపై మనసు పెట్టలేకపోతున్నాను. రాత్రంతా నిద్రలేదు. కళ్ళు మూసుకుపోతున్నాయి. మెలకువ, నిద్ర. ఇంతలో ఫోన్ మోగింది. కళ్ళు తెరిచాను. ఫాదర్ క్రీస్తు ఆఖరి సందేశం చెబుతున్నారు. సమాప్తమైనది. ఫోన్ దగ్గర చెవి పెట్టాను. తొహిరో చనిపోయాడు. అతని క్లాస్మేట్ చెప్పి ఫోన్ కట్ చేశాడు. మై గాడ్! చర్చి నుంచి బయటికి పరిగెత్తాను. బండి ఎలా స్టార్ట్ చేశానో తెలియదు. 10 నిమిషాలలో ఆసుపత్రికి చేరుకున్నాను. తొహిరోని మార్చిరీకి తీసుకెళ్లారు. అక్కడే పోస్ట్ మార్టం. ఇప్పుడు అతడి శరీరాన్ని ముక్కలు చేస్తారు. మనసు ఎప్పుడో ముక్కలైంది. 2 గంటల తర్వాత అతడి నిర్జీవ దేహం బయటకొచ్చింది. ఆ తర్వాత ఊరేగింపు. అంత్యక్రియలు పూర్తయ్యేసరికి సాయంత్రం అయ్యింది. తొహిరో చనిపోయిన 3వ రోజు ఆదివారం. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. ఆ రోజు వచ్చిన దినపత్రికలలో ఒక కవి రాసిన ఆ వాక్యాలే పదే పదే చదువుతూ ఉండిపోయాను. అతడి నిశ్శబ్ద నిష్క్రమణం ఇవాల్టి మహాశబ్దం. ఇంతలో ఎవరో తలుపు కొడుతున్నారు. తలుపు తీయగానే ఎదురుగా ఒక కుర్రాడు. బహుశా 20 ఏళ్లు దాటి ఉంటాయేమో. ఒక చేతిలో పరుపు, మరో చేతిలో కాగితం చుట్టిన పెద్ద ఫోటో. నా పేరు రోహిత్, ఆస్ట్రోఫిజిక్స్ డిపార్ట్మెంట్. మీ రూమ్లో ఉండడానికి వచ్చాను అన్నాడు. మీరు కార్ల్ సాగన్ అభిమానా అన్నాను. అవును, మీకెలా తెలుసు అన్నాడు. అతను ఆశ్చర్యంగా నా వంక చూస్తూ, అదే మీ సంచిలోంచి బయటికి కనిపిస్తున్న కార్ల్ సాగన్ పుస్తకం నక్షత్ర రహస్యాలు, ఇక చేతిలోని టెలిస్కోప్ అన్నాను. అవును, ఆయనలా సైన్స్ రచయితను అవ్వడం నా కల. అన్నట్టు ఆకాశంలో ఓ కొత్త నక్షత్రం పుట్టిందట, చూడాలి అంటూ తను తెచ్చిన సామాగ్రిని రూములోకి చేర్చి హాస్టల్ టెర్రస్ పైకి పరిగెత్తాడు. నేను అతడిని అనుసరించాను. ఇంతలో రోడ్డు మీద తెల్లటి బట్టలతో పావురాల్లా ముందుకు సాగుతున్న క్రైస్తవ సన్యాసులను కనిపించారు. వెళుతున్న వారి వంక చూశాను. అవును, ఈరోజు ఈస్టర్. క్రీస్తు శిలువ మీద చనిపోయి లేచిన 3వ రోజు. అందుకే అంతా అలా బృందగానం చేస్తూ వెళుతున్నారు. క్రీస్తు నేడు లేచెను, హల్లెలూయా. నన్స్ పాడుతున్న ఆ పాట లీలగా వినిపిస్తోంది. రోహిత్ టెలిస్కోప్ అందిస్తూ ఆకాశం వంక చూస్తూ చెప్పాడు, చూడండి, ఓ కొత్త నక్షత్రం అన్నాడు. బైనాక్యులర్స్ అందుకుంటూ చుట్టూ చూశాను. ఇంకా పల్చటి చీకటి తెరలు. నగరం నిద్రలోనే ఉంది. ఎక్కడి నుంచో లయబద్ధంగా ఒక మధురమైన పాట వినపడుతోంది. అది బహుశా ఎవరో తల్లి పాడుతున్న జ్వాలపాటలా ఉంది. ఆకాశంలో మిణుకు మిణుకుమంటున్న నక్షత్రాలు. టెలిస్కోప్లోకి దృష్టి సారించాను. అవును, ఒక కొత్త నక్షత్రం. వెలుగులు విరజిమ్ముతూ తేజోవంతంగా ఉంది. నా మనసు నిండా ఆనందం. మనుషులు వస్తారు, వెళతారు, నక్షత్రాలు మాత్రం నిలిచే ఉంటాయి. 10 ఏళ్ళు, 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, కాదు కాదు, కొన్ని మిలియన్ల ఏళ్ళు. మీరింతవరకు ఆకాశంలో ఒక నక్షత్రం కథ విన్నారు. రచన డాక్టర్ ఎం సుగుణరావు. వినిపించిన వారు పప్పు భోగారావు. కూర్పు పప్పు వరుణ్. ఈ కథ ఉపాధ్యాయ కథల పోటీలో మొదటి బహుమతి పొంది ఉపాధ్యాయ పత్రిక ఫిబ్రవరి 2019 సంవత్సరం సంచికలో ప్రచురించబడింది. ఇండియన్ ఎన్సెంబుల్ వారు ఈ కథను ఇంగ్లీష్ నాటకంగా మలిచారు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి